ప్రతి ఒక్క మానవునికి భక్తి చేయాలని ఇష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరి హృదయంలో కూడా దైవమును గూర్చినటువంటి ఒక స్పృహ, దేవుడు అనేటువంటి ఒక భావన ఉంటుంది. అయితే ఈ దినాలలో అనేక మంది ప్రజలు ఏర్పాటు చేసుకొని అనుసరించేటువంటి భక్తి మార్గం ఏంటంటే, నేను భక్తిగా ఉండాలి, మంచిగా నడుచుకోవాలి, యథార్థంగా బ్రతకాలి, మంచి అలవాట్లు కలిగి జీవించాలి అని అనుకుంటారు. మంచి ఉద్దేశమే, చాలా బాగుంటుంది. అలానే తిరిగి నేను మరలా చెడు వ్యసనాలతోనే ఉంటాను, చెడు అలవాట్లలోనే ఉంటాను, ఇష్టానుసారంగానే ప్రవర్తిస్తాను. కనుక నా చెడుకు తగిన విధానంగానే నాకు దైవం కావాలి, భక్తి కావాలి. అలాగని కొద్ది రోజులు నేను మంచిగా కూడా ప్రవర్తిస్తాను. ఈ రెండు రకాలు కలిపి నడిచేటువంటి భక్తి, ఈ రెండు రకాలు అనుసరించేటువంటి బోధ ఏదైతే ఉంటుందో నాకు ఆ భక్తి మార్గం కావాలి, ఆ బోధ విధానం కావాలని నేడు అనేక మంది ఇలానే ఎన్నుకుంటూ ఉన్నారు కదా. అటు దేవుడు కావాలి, ఇటు లోకము కావాలి. అటు దేవునిలో పరిశుద్ధంగా ఉండాలి, మళ్ళీ తిరిగి పాపం కావాలి. కొద్ది రోజులు మంచిగా తాగకుండా, చెడు అలవాట్లు లేకుండా మంచిగానే బ్రతకాలి, తిరిగి తర్వాత మళ్ళీ ఇష్టానుసారమైనటువంటి బ్రతకాలి. నేను ఇలానే తిరగాలి, నన్ను ఎవరు అడగకూడదు. ఇలాంటి భక్తి ఉంటే చెప్పండి, ఇలాంటి భక్తి మార్గం ఉంటే చెప్పండి, ఇలాంటి దైవ మార్గం ఉంటే చెప్పండి, ఇలాంటి బోధ ఉంటే చెప్పండి. అలాంటి బోధకు, అలాంటి భక్తికి మేము ఇష్టపడుతున్నాం అన్నట్లుగానే ఈరోజు సమాజం ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ఆలోచించేయండి. దేవుడు అలానే లోకంలో ఉన్నటువంటి పాపము రెండు కలిపి అనుసరించేది నీ మనసుకు నీవు దేవునిలో ఉన్నానన్న తృప్తి ఉంటుందే కానీ అది పరిశుద్ధుడైనటువంటి దేవునికి నచ్చదు.